అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమే ఆశ్చర్యపోయాం. గత ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్పి చివరికి రైతులు కూడా బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా గతంలో ఊహించలేము. 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు నేను విజయనగరంలో పొద్దున చాలా మందితో రైతులతో కలుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే సంక్రాంతి మాకు ముందుగానే వచ్చింది, మాకు ఊహించని విధంగా మా ఖాతాలో డబ్బులు పడిపోతాయనే ఆనందం వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రయాణం దీని వెనుక మీ అందరం కూడా ఒక టీమ్గా కష్టపడే మనస్తత్వం ఎంత ఏర్పడిందో మా అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎప్పుడు కూడా మేము కోరేది రైతు సంతోషంగా ఉండాలి. రైతు కష్టపడే వ్యక్తి. రైతుకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. దేశం గురించి, మన ఆహార భద్రత గురించి, తన కుటుంబం గురించి, తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి. అటువంటి రైతుకి అండగా నిలబడపోతే ఈ ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి, ఈ వ్యవస్థ కానివ్వండి, దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా నేను మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయబోతున్నాం. అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరా శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం. దీని వెనుక ఆలోచన ఏంటంటే ఇక్కడ రైతాంగం పండిస్తున్న ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము పీడిఎస్ రైస్ ద్వారా చాలా మంది కుటుంబాలకి అందించుకోగలిగే పరిస్థితి. చాలా మంచి నాణ్యమైన బియ్యం, ప్రతి ఒక్కరు కూడా కోరుకునే బియ్యం ఈ ప్రాంతంలో కష్టపడి పండిస్తారు. అటువంటి ప్రాంతంలో మరి ఇప్పుడే సోదరుడు ఈశ్వరరావు గారు చెప్పినట్టు సాగునీరు కోసం మీరందరూ పడుతున్న కష్టాల గురించి, ఈ 2 కాలువల గురించి ఆయన చెప్పారు. మధువలసనం, తర్వాత నారాయణపురం కాలువ గురించి, తోటపల్లి. అదేవిధంగా శాసనసభలో కూడా ఆయన అలవాటు అయిపోయింది చూసారు, మాటలో కూడా అధ్యక్ష అన్నారు. సో శాసనసభలో కూడా ఆయన మాట్లాడినప్పుడల్లా మీ ప్రాంత సమస్యల కోసం, ఇక్కడ ఉన్న వ్యవసాయానికి ఎదుర్కొన్న ప్రధానమైన 2-3 ముఖ్య అంశాలు సాగునీరు గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు. కానీ ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి మనందరం గర్వపడాలి. ఒక మంచి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచించేది మన రైతాంగాని కోసం, వారి కుటుంబాల కోసం. సో ముందుగా నేను గర్వపడి చెప్పగలిగేది ఏంటంటే గత ప్రభుత్వం ఇదే రోజున గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో 7,217 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ రోజు 7,217 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అదే కూటమి ప్రభుత్వం ఈ రోజుకి 1,15,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశారు. వాళ్ళు చేసిన రైతుకి నిలబడిన అండేంటో, ఏ విధంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా మేము కష్టపడి రైతాంగంగా నిలబడుతున్నాం ఒకసారి ఊహించండి. 253 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతు ఖాతాలో మేము జమ చేశాం. అంత అద్భుతమైన కార్యక్రమం మేము తీసుకెళ్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుకి మేము కలిగించిన వెసులుబాట్లు ఏ మిలుగైనా తోలుకోవచ్చు. ఎందుకంటే రైతే రాజు కదా. ప్రభుత్వం ఎవరు నిర్ణయించడానికి? ప్రభుత్వం నిర్ణయించకూడదు, రైతు నిర్ణయించుకోవాలి. ఫలానా మిల్కి నేను తోలుకుంటున్న ధాన్యం అంటే తేమ శాతం రైతు సహాయ కేంద్రాల్లో మేము చెక్ చేసి ఇమ్మీడియట్ గా ట్రక్ షీట్ జనరేట్ చేసి ఆ ట్రక్ షీట్ ద్వారా తన ఖాతాలోకి ఎప్పుడైతే మిల్లు చేస్తారో ఇమ్మీడియట్ గా 24 గంటల లోపే, చాలా మంది రైతులకి 8 గంటలు, 6 గంటలు, కొంతమందికి అయితే 2 గంటల్లో కూడా డబ్బులు పడిపోయిన వాళ్ళ ఖాతాలో. ఆ విధంగా అద్భుతంగా మేము ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించి ధాన్యం కొనుగోలు చేసాం. రైతాంగానికి అండగా నిలబడ్డామని చాలా సభాముఖంగా మేమంతా గర్వపడుకుంటున్నాం. నిలబడాలి, ఎందుకంటే ఈ బాధ్యత మనది. మీ అందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కువగా మన ప్రాంతంలో వలసలకు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పరిస్థితి రాకూడదు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. వ్యవసాయ రంగం ద్వారానే ఎక్కువ మందికి మనం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. కాబట్టి సోదరు ఈశ్వరరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా సాగునీటి సమస్య గురించి మనం దృష్టి సారిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న కాలువలు కానివ్వండి, పంట కాలువలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న రిజర్వాయర్లు, వీటిని బలపరుచుకుంటూ ఆయకట్టు పెంచుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ధాన్యం కొనుగోలు విషయంలో, ధాన్యం పండించే విషయంలో ఇక్కడ ఆదర్శవంతంగా నిలబడిన రైతులు
వాళ్ళకి ఇంకా అండగా ప్రభుత్వం నుంచి 100% మేము వెసులుబాటు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా తేమ శాతం గురించి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఎందుకంటే మళ్ళీ వర్షాలు వస్తాయేమో అనే ఒక భయం కొంతమంది రైతుల్లో ఉంది. మీరు తొందరపడి పొరపాటున మీరు దళారులు మాత్రం మీరు దయచేసి అమ్మబాకండి. కనీస మద్దతు ధర మీకు రావాల్సిందే. 1725 రూపాయలు కనీస మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో రైతుకు రావాల్సిందే. అదే కాదు, మా అధికార యంత్రాంగం ఇక్కడ మీకు దగ్గరలో ఉండి మీకు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, గోతాలు కానివ్వండి, లేబర్ కానివ్వండి, వీటన్నిటి కూడా నిధులు మేమే సమకూర్చి మీకు అందిస్తూ ఉంటాం. ఒకవేళ వర్షం వస్తుందని సూచనలు ఉంటే జేసీ గారు, కలెక్టర్ గారు మిమ్మల్ని అందరూ అప్రమత్తం చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న మిల్స్ కి మీరు తోడుకుని మీ సరుకుని మద్దతు పంచుకోండి. అవసరమైతే టార్పాలిన్లు కూడా మేమే ఏర్పాటు చేసాం ప్రభుత్వం నుంచి. మొట్టమొదటిసారి గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కనీసం గోతాలు కూడా ఇవ్వలేదు. ఒక్క తైవాన్ స్ప్రేయర్ ఎవరైపోయారు రైతులకి. వ్యవసాయ రంగం, పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ 3 కూడా అనుసంధానం చేసుకుని క్షేత్రస్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కలిసి మీ అందరికీ కూడా టార్పాలిన్లు కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాం. ప్రతి చోట మీకు ఎక్కడైతే వర్షం పడుతుందనే ఆందోళన ఉన్నారో మీరెవరు కూడా ఆందోళన చెందబాకండి. దయచేసి మీరు తొందరపడి తక్కువ రేటుకు మాత్రం దళారులు మీరు అమ్మబాకండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.